My dear colleagues and my dear friends of class 9th and 10th students, my hearty congratulations on this grand occasion. So friends, generally this is a farewell party given by the class 9th to the class 10th. I think today is the last page in your life of the class 10th children. There will be no more pages in your diaries in the class, the high school section. So, it is your duty to fill that page with the sweet memories. The farewell party will remain as the sweetest memory in your life. So, my dear students, I have been watching different dance programs. అందులో ఏంద్రది అసలు నాట్య మయూరిలు నో కొరియోగ్రాఫర్ కాదు. అరే కొరియోగ్రాఫర్ కూడా లేకుండా దే బికమ్ ఏ వండర్ఫుల్ డాన్సర్స్ మీన్స్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎనీబడి కెన్ ఆన్సర్ టు మై క్వశ్చన్? yes అరే దట్ ఈస్ ద బర్నింగ్ డిజైర్. మీలో బర్నింగ్ డిజైర్ ఉంటే నో టీచర్ ఈజ్ రిక్వైర్డ్, నో కొరియోగ్రాఫర్ ఈజ్ రిక్వైర్డ్, no mentor is required, no friend is required. The thing is that you must have a burning desire in your life to reach the highest top of the mountain. జీవితంలో ఉన్నత శిఖరాలు ఎదగాలంటే మీలో ఒక బర్నింగ్ డిజైర్ అనేది ఉండాలి. బికాస్ మనం ఎన్ని ఎక్స్ట్రాలు చేసినప్పటికీ కూడా ది ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. మనకి ఇవన్నీ సెకండరీ. మన ఫుడ్ పెట్టాయి, పాడు పెట్టాయి, ఏం పెట్టాయి, ఓకే. I am not against to dancers, అవసరమే. But the main thing is, the main duty is that education is the greatest weapon in your life. అది కనుక లేకపోతే you will become a rock, useless rock. You will become a useless donkey. ఇంకా ఆ గాడిద కన్నా బరువును మోయడానికి పనిచేస్తాయేమో కానీ మీరు నో యూజ్ ఎట్ ఆల్. అందుకే మై డియర్ స్టూడెంట్స్, I want to see you in the highest positions in your life. Because the class 10th is the main door to go for the higher education. మీరు పై శిఖరాలకు వెళ్ళాలంటే దిస్ ఈస్ ద ఫౌండేషన్ కోర్స్. క్లాస్ 10th is the foundation. అరే 10th class students, because if you achieve the good marks, you will settle after 10th class also. You require a good percentage of marks. If you go on, if you step up this ladder, if you step up this step in the ladder, definitely you will reach the mountain like Himalayas. హిమాలయాల కంటే ఇంకా ఎదగడానికి అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి యూ డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్. యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్టడీస్. యూ మస్ట్ ఫుల్ఫిల్ ద డ్రీమ్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఎందుకంటే మీ పేరెంట్స్ అందరు నాకు చాలా పరిచయం. మీ ఒక్కొక్కరు గుర్తుగా కొట్టే నేను, అందరికంటే కొట్టింది నేనే, అందరికంటే ఒక చేటు కూడా నేనే. ఎందుకు? బికాస్ I have taken care of you more than my children. అందుకే మీరు ఎప్పుడైనా you must give utmost priority for the studies. Then only you will fulfill the dreams of your parents. మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళగానే చిరునవ్వుతో మేము స్వీకరించాలంటే you have to fulfill the dreams of your parents. వాళ్ళ యొక్క డ్రీమ్స్ మీరు ఫుల్ఫిల్ చేస్తేనే వాళ్ళ వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడగలుగుతారు. అప్పుడే వి కాల్డ్ ఎ బెస్ట్ సన్ ఆర్ ఎ బెస్ట్ డాటర్. సో మై డియర్ స్టూడెంట్స్, యూ హ్యావ్ ద వండర్ఫుల్ ప్లాట్ఫామ్. యూ డోంట్ నెగ్లెక్ట్ స్టడీస్. యూ హ్యావ్ 4 or 5 days బిట్వీన్ ఈచ్ సబ్జెక్ట్. ఒక్కో దాని మధ్యలో 5 రోజులు ఉంది. కాబట్టి యూ మస్ట్ యూటిలైజ్ దట్ టైమ్ వెరీ ప్రాపర్లీ, వెరీ ప్రాంప్ట్లీ, వెరీ మెటిక్యులస్లీ, వెరీ కేర్ఫుల్లీ and go on reading, and you must achieve good marks more than 550 because you have a wonderful prizes in our school. You have to bring a good name and fame. మనదే నసరులాబాద్ హై స్కూలే ఈరోజు టాప్ తీసుకురావాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ డోనర్స్ ఆర్ దేర్, వండర్ఫుల్ పేరెంట్స్ ఆర్ దేర్, దేర్ ఆర్ సో మెనీ లీడర్స్ హూ ఆర్ గివింగ్ ఏ లాట్ ఆఫ్ కోఆపరేషన్ టు అవర్ స్కూల్. చాలామంది పెద్ద పెద్ద లీడర్స్ కూడా మన స్కూల్ అంటే ఎంతో ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. మనకి ఎంతైనా కోఆపరేషన్ చేయడానికి ఉన్నారు. ఒకటేసారి యూ మస్ట్ బ్రింగ్ ఏ గుడ్ రిజల్ట్ బిహైండ్ యూ అంటున్నారు. ఇప్పుడు సొసైటీ అంతా, సొసైటీ విల్ లుక్ ఎట్ us.
మాకు ఏది చూడదు, లోపల ఎన్ని వేషాలు వేసినా వేస్టే. రిజల్ట్ విల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. రిజల్ట్ అడుగుతారు కాబట్టి ఆ రిజల్ట్ని తీసుకురావాల్సినటువంటి డ్యూటీ మీ పైనే ఉంది. సో ఈ సందర్భంగా మీకు ఒక చిన్న విషయం 1 minute ముగిస్తాను. ఏంటిదంటే శ్రీ చెప్పాడు ఒకటి. ఏమన్నాడంటే, కుదిరితే పరిగెత్తు లేదా నడువు, అది చేత కాకపోతే బొర్రుతూ పో, అంతేకాని దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్ర కెరటాలే ఎగిసి పడుతుంటే నువ్వు చేయాల్సిన పని ఏమిటి మిత్రమా? అందుకే చిరునవ్వు చిందిస్తే కాదు, చెమటోడిస్తేనే చరిత్రను తిరిగి రాయగలవని ఆ రోజు శ్రీశ్రీ చెప్పాడు. ఇవే డైలాగ్స్ మీరు వింటారు. ఎవరు డైలాగ్ చెప్పింది? ఎవరు? సాయి కుమార్. చెమట చుక్కలు చిందిస్తే చరిత్రనే తిరిగి రాయగలవు మిత్రమా అంటున్నాడు. ఇవి చెప్పుకోవడానికి డైలాగ్సే కావచ్చు, వినడానికి పదాలే కావచ్చు, కానీ ఆచరిస్తే అస్త్రాలే. అస్త్రాలంటే శస్త్రాలంటే వెపన్స్, గురి చూసి కొట్టడానికి ఉపయోగపడే ఇలాంటి మీరు వీటి యొక్క ఈ మోటివేషన్ శ్రీశ్రీ చెప్పినటువంటి ఈ మాటల్ని, ఇన్స్పిరేటివ్ వర్డ్స్ని, సాయి కుమారి అనుకోండి, బట్ రిటన్ బై శ్రీశ్రీ, ఇలాంటి మోటివేషనల్ కోట్స్ తీసుకొని ఎంతోమంది నా స్టూడెంట్సే నౌ దే ఆర్ ఇన్ ద గుడ్ పొజిషన్. డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, టీచర్స్ అయితే దెర్ ఆర్ సో మెనీ టీచర్స్ ఇన్ దిస్ మండల్ ఆల్సో. సో అందుకే మీలో చాలా సత్తా ఉంది. నేను చూశాను మీ 10th క్లాస్ పిల్లల్లో, 9th క్లాస్ పిల్లల్లో అమోఘమైన సత్తా ఉంది. ఒకటి ఏంటిదంటే, యూ డోంట్ హ్యావ్ ఎ గుడ్ ప్లాన్. యు ఆర్ నాట్ స్టార్టింగ్ అవుట్ వండర్ఫుల్ ప్లాన్. ఒక మంచి ప్లాన్ వేసుకోండి. అట్లాగే యూ మస్ట్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్, ఒక మంచి కృత నిశ్చయంతో, వై కాంట్ ఐ అచీవ్ దిస్ గోల్, బికాస్ ఐ వాంట్ టు సీ ద స్మైల్ ఆన్ ద ఫేసెస్ ఆఫ్ యువర్ పేరెంట్స్. నా తల్లిదండ్రుల ముఖం మీద చిరునవ్వు చూడాలంటే మీరు చేయాల్సిన పని ఇది ఉంది. అందుకే మిత్రులారా, మీరు మీ జీవితంలో ఈ లాస్ట్ పేజీలో ఈ రోజే నేను ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ ద వండర్ఫుల్ స్కోర్ ఇన్ ద జెడ్పిహెచ్ఎస్ నసరులాబాద్ అని చెప్పేసి ఒక లాస్ట్ పేజీలో ఒక లాస్ట్ లైన్ రాసుకొని దాన్ని సాధించి పెట్టాలని నేను మనసారా ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి.